కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణ దేశవ్యాప్తంగా జనగణన సర్వే అయితే చేయనున్నారండి. అసలు ఈ జనగణన సర్వే అంటే ఏంటి? ఇకపోతే ఈ సర్వే వల్ల ప్రజలకి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే, ఒక వ్యక్తికి సంబంధించి సమగ్ర సమాచారం అతను ప్రెజెంట్ ఏ ఇంట్లో ఉన్నాడు? అద్దె ఇల్లా? సొంత ఇల్లా? ఇకపోతే అతనికి బెడ్‌రూమ్ ఉందా? వంట రూమ్ ఉందా? ఇకపోతే అతనికి బైక్ ఉందా? అసలు అతని యొక్క ఇల్లు అనేది స్లాబ్‌తో ఉందా? రేకులతో ఉందా? కొట్టంతో ఉందా? ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అతని యొక్క గోడలొచ్చేసి మట్టి గోడలా? సిమెంట్ గోడలా? ఇటుకతో కట్టారా? ఏంటి అనేది సమగ్ర సమాచారం జరపడం కోసం యాక్చువల్‌గా ఈ సర్వే అనేది జనగణన అనేది గతంలో 2021లోనే చేయాల్సుంది. అప్పుడు కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే వెనక్కి జారీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఈ 2026 సంవత్సరంలో జనగణన సర్వే అయితే స్టార్ట్ చేయనున్నారు. ఈ సర్వేకి సంబంధించి ప్రజలకొచ్చే సమస్యలేంటంటే వాళ్ళొచ్చి అడిగినప్పుడు మనం ఏ విధంగా చెప్పాలి? ఏ ఏ ఆప్షన్స్ అనేటివుంటాయి? దాదాపుగా మనకి 31 రకాల క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ 31 రకాల క్వెషన్స్ అనేది చాలా క్లారిటీగా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ యొక్క సర్వే అనేది చాలా ఇంపార్టెంటు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా మీరు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇకపోతే ఈ వీడియో అనేది ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్ ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చిన్న కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే మన వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకోవచ్చును. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అంతటికి సమగ్ర సమాచారం తెలుసుకోవడం కోసం కంప్యూటర్ స్క్రీన్ మీదకైతే వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం జనగణన సర్వే ప్రతి ఇంటిలో అడిగే ప్రశ్నలు ఇవే అండి. యాక్చువల్‌గా మనకొచ్చేసి ఇది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. అంటే గతంలో మనకొచ్చేసి పేపర్ పెన్ అయితే యూజ్ చేసేవారు. కోవిడ్ ఆఫ్టర్ అంటే మనకి ఇప్పుడొచ్చేసి మనకి అంతా డిజిటల్ రూపంలో అంటే ఒక మొబైల్ యాప్‌లో అనేది మన యొక్క డేటా అనేది సమగ్రంగా అయితే విచారించనున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి తొలి దశలో హౌస్ లిస్టింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్‌కి సంబంధించి అయితే చేస్తారు. రెండో సర్వే చేసి మనకి జనాభా లెక్కలు అంటే టోటల్‌గా మనకి 2 రకాల ఈ జనగణనకు సంబంధించి 2 రకాల సర్వేస్ అయితే జరుగుతాయి. ప్రెజెంట్ హౌస్‌కి సంబంధించి రెండోదొచ్చేసి మనకి జనాభా లెక్కలకు సంబంధించి ఎంతమందున్నారు, ప్రెజెంట్ ఏంటి అనేది. ఇకపోతే మనకి ఈ భారత జనగణన 2020 మొత్తం సంబంధించి 2 దశలుగా అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి దశలో ప్రతి ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలైతే సేకరిస్తారు. ఇల్లు సౌకర్యాలు, ఇకపోతే వాహనాలు, టెక్నాలజీ వినియోగం వంటి అంశాలైతే నమోదు చేస్తారు. ఈ దశలో వ్యక్తి వివరాలు నమోదు చేస్తారు. వయస్సు, విద్య, ఉపాధి, సామాజిక వర్గం, వృత్తి వంటి సమాచారం మొత్తం సేకరిస్తారు. ఒక వ్యక్తికి సంబంధించి సమగ్ర సమాచారం డేటా అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గరైతే ఉంటుంది. దాదాపుగా మనకి 33 ప్రశ్నలతో గెజిటెడ్ విడుదల. ఇంటి నుంచి ఏం అడుగుతారు ఏంటి అనేది ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తాను. ఇన్‌కేస్ మీ దగ్గరికి ఎంప్లాయీస్ వచ్చి సర్వే చేసేటప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటి నంబర్ అడగడం జరుగుతుంది. మీది మున్సిపాలిటీ లేదా జనగణన నంబర్ ఆల్రెడీ మీకు ఇంటి నంబర్ అనేది గనక ఉంటే మీ ఇంటి నంబర్ అయితే ఎయ్యాలి. ఇకపోతే జనగణనకు సంబంధించి ఇంటి ప్రత్యేక నంబర్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఇంటి నేల రకం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి నేల నిర్మాణ రకం మీరు ఏ విధంగా నిర్మాణం చేశారు మీ యొక్క ఇంటిని అనేది అడగడం జరుగుతుంది. గోడలు ఏ పదార్థంతో ఉన్నాయి, ఇకపోతే మన గోడలు అనేది ప్రెజెంటు మీరు ఇటుకలతో కట్టారా లేదా దిమ్మెలతో కట్టారా ఏంటి అనేది కూడా ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. పైకప్పు ఏ పదార్థంతో ఉంది, మన యొక్క బిల్డింగ్ సంబంధించి పైన రేకులున్నాయా? లేదా మనకొచ్చేసి పెంకుటిండ్లా? అలాగే స్లాబ్ ఇండ్లా? అనేది మనము క్లియర్‌గా ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇకపోతే ఇల్లు ఉపయోగం ప్రెజెంట్ నివాసం ఉంటున్నారా? లేదా వ్యాపారానికి యూజ్ చేసుకుంటున్నారా? ఏదైనా బిజినెస్ పెట్టారా? లేదా ఇతర అవసరానికి మనమేమన్నా ఆ యొక్క బిల్డింగ్ అనేది ఉపయోగించుకుంటున్నాం అనేదైతే చెప్పాలి. ఇకపోతే ఇంటి పరిస్థితి ప్రెజెంట్ ఇల్లు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? బాగుందా? లేకపోతే పాడైందా? అనే విషయం కూడా మనం క్లారిటీగా చెప్పాలి. లేదా ఆల్రెడీ ఇల్లు వాడట్లేదు, సో పాడైపోయింది కొత్తగా కట్టుకోవాలన్న విషయం కూడా మీరు క్లారిటీగా మెన్షన్ చేయాలి. ఇకపోతే కుటుంబ వివరాలు ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది రెండో సెక్షన్ అండి. ఇందులో కుటుంబం యొక్క నెంబర్ అంటే మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నెంబర్ అనేది ఆల్రెడీ వచ్చిన ఎంప్లాయీస్ దగ్గరే ఉంటుంది. ఇకపోతే ఇంట్లో సాధారణ నివసించే సభ్యుల సంఖ్య. ఇప్పుడు ప్రెజెంట్ మీ యొక్క ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారనేది మనం ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయాలి. అలాగే కుటుంబ పెద్ద పేరు. సో, మన ఇంట్లో యొక్క ఫాదర్ గాని, మదర్ గాని ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గాని కుటుంబానికి యొక్క సెల్ఫ్ అనేది ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క పేరైతే ఇచ్చేయండి. కుటుంబం యొక్క లింగం అంటే పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేలా, ఫీమేల్ అనేది కూడా అయితే చెప్పాలి. ఇకపోతే కుటుంబం యొక్క పెద్ద వర్గం ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాలు. సో, ప్రెజెంట్ మన యొక్క కుటుంబానికి సంబంధించి మనము ఏ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళం ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓబీసీనా సో, ఇవనేది కూడా మనకు మెన్షన్ చేయాలి. ఇకపోతే ఇల్లు సొంతమా లేక అద్దె ఇల్లా? ప్రెజెంట్ మనం ఎక్కడైతే నివసిస్తున్నామో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఇల్లు అనేది అద్దె ఇల్లా లేదా సొంత ఇల్లా అనేది కూడా చెప్పాలి. కుటుంబం ఉపయోగించే గదులు ఇన్‌కేస్ మీ కుటుంబంలో ఎన్ని గదులున్నాయి అనేది కూడా మనం చెప్పాలి.
ఇంట్లో ఉన్న వివాహిత జంటల సంఖ్య కూడా అనేది మనం క్లారిటీగా చెప్పాలి. ఇకపోతే మనకి నీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు. సో, ఇక్కడ మనకి యొక్క నీళ్ళనేది ఏ విధంగా ఉంది, అలాగే మనకు మరుగుదొడ్డి సౌకర్యాలు కూడా క్లారిటీగా చెప్పాలి. అంటే ప్రతి పాయింట్ అనేది చెప్పాలండి. తాగునీటి ప్రధాన వనరు. సో, మీరు తాగునీరు ఎక్కడి నుంచి తాగుతున్నారనేది కూడా చెప్పాలి. తాగునీరు సులభంగా లభిస్తుందా? లేదా మీరు కొనుక్కొని తాగుతున్నారా? విద్యుత్ సౌకర్యం, కరెంటు అంటే మనకొచ్చేసి మన ఇంట్లో కరెంట్ అనేది ఉందా? లేదా దీపం వాడుతున్నారా? అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. టాయిలెట్ సౌకర్యం. సో, ఇంతకు మన యొక్క ఇంటికి బాత్రూమ్ సౌకర్యం ఉందా? లేదా? అనేది కూడా మెన్షన్ చేస్తారు. టాయిలెట్ రకం అనేది కూడా మెన్షన్ చేయాలండి. టాయిలెట్స్ అంటే చాలా రకాలుంటాయి. సో, మీకు క్లారిటీగా చెప్పాలంటే కొన్ని ఎత్తు బేసిన్స్ అయితే ఉంటాయి. కొన్ని లోయర్ బేసిన్స్ అయితే ఉంటాయి. సో, మనకు సంబంధించి ఏ రకం టాయిలెట్ అనేది వెస్టర్న్ టాయిలెటా? లేదా ఇండియన్ టాయిలెట్ అనేది కూడా మనమైతే చెప్పాలి. మరుగునీరు వెళ్ళే అంటే అవుట్‌లెట్. సో, మన యొక్క నీళ్ళనేది స్నానం గాని, బాత్రూమ్‌కి సంబంధించి నీళ్ళనేది మున్సిపాలిటీకి సంబంధించి ఏమన్నా కాలువలకి, డ్రైనేజీ‌లోకి వెళ్తుందా? లేదా మనం ఇంకుడు గుంత ఏమన్నా తీసుకొని మన గుంతలోకి వెళ్తున్నాయా? అనేది కూడా ఇయ్యాలి. స్నానానికి ప్రత్యేక సౌకర్యం ఉందా? సో, స్నానానికి మళ్ళీ సెపరేట్‌గా ఏమైనా ఉందా? రెండిటికి సంబంధించి ఒకే గది అనేది కూడా అయితే ఇవ్వాలి. ఇకపోతే వంట, ఇంధనం వివరాలు. సో, ఇది మెయిన్ అండి. వంటగది ఉందా? లేదా గ్యాస్ కనెక్షన్ ఉందా? లేదా? అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇన్‌కేస్ ఇక్కడ మనకి గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరికైనా లేకపోతే మనకి ఇక్కడ సర్వేలో నమోదు చేసుకుంటే, నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పీఎంఏవై ఉజ్వల యోజనకు సంబంధించి మళ్ళీ స్కీమ్ రిలీజ్ చేసినప్పుడు ఇంతమందికి ఇండియా వైస్ లేదు అని మళ్ళీ కొత్త కనెక్షన్స్ అయితే ఇస్తుంది. వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం గ్యాస్ ద్వారా లేదా మనం కట్టెల ద్వారానా ఏ దాని ద్వారా కూడా మనం పొయ్యి అనేది వెలిగించుకొని ఉంటున్నాం అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇకపోతే డిజిటల్ వాహన వివరాలు, టెక్నాలజీ వెహికల్స్, రేడియో ట్రాన్స్ఫర్, ఇకపోతే టెలివిజన్ అంటే టీవీ, ఇంటర్నెట్ సౌకర్యం ఏమన్నా ఉందా? అంటే మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉందా? ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఏమన్నా మీ దగ్గరుందా? ఫోను, మొబైల్, స్మార్ట్ ఫోన్ ఏమన్నా మీ దగ్గరుందా? ఇకపోతే సైకిల్, స్కూటర్, బైక్. సో, కొంతమందికి బైక్స్ అనేవి ఉంటాయి. కానీ రిజిస్ట్రేషన్ అది ఎక్కడో ఉంటుంది. అంటే ఎవరి పేరు మీదనో ఉంటది. కానీ మన పేరు మీద అయితే ఉండదు. సో, ఒకటండి జెన్యూన్‌గా మన పేరు మీద ఉండి ఇది వెహికల్ మనదే అయితే ఖచ్చితంగా చెప్పుకోండి. ఎందుకంటే మనకి వెహికల్ అనేది ఉందా? లేదా? అనేది కూడా ఇంత క్లారిటీగా ప్రతీది మనకి వంట రూమ్ ఉందా? బెడ్‌రూమ్ ఉందా? లేకపోతే ఎన్ని గదులున్నాయి? బాత్రూమ్ ఉందా? లేదా మీరు స్నానానికి సెపరేట్‌గా చేస్తున్న ప్రతి డీటెయిల్స్ అనేది గవర్నమెంట్ అయితే సేకరించడం జరుగుతుంది. ఇకపోతే కారు, జీప్, వ్యాన్. సో, ఈ వీటిలకు సంబంధించి ఏదైనా సరే మీకున్నా గాని మెన్షన్ చేయండి. ఇకపోతే ఇతర కీలక వివరాలు. ఇంట్లో ప్రధానంగా ఉపయోగించే ఆహార ధాన్యం. సో, మీరు ఏ ద్వారా వడ్ల ద్వారా అంటే బియ్యం అంటే రైస్‌తో తింటున్నారా? లేదా చపాతీ కొంతమంది కొన్ని వేరే రాష్ట్రాల్లో వచ్చేసి అంటే ఇది ఇండియా వైస్ జరుగుతుంది కాబట్టి వేరే రాష్ట్రాల్లో వచ్చేసి రైస్ అనేది తినరండి. గోధుమలతో గానీ లేదా చపాతీ, పూరి ఇట్లా వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, మన భారతదేశానికి సంబంధించి అంటే రకరకాల రాష్ట్రాల్లో రకరకాలుగా అయితే ఉంటుంది. కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాక్సిమం అందరూ వరితో పండించిన రైస్‌తోని తింటారు కాబట్టి సో, ఇచ్చేయండి. ఇకపోతే జనగణన సమాచారం కోసం మాత్రమే మొబైల్ నంబర్. ఇకపోతే మన యొక్క ప్రెజెంట్ వాడుతున్న మొబైల్ నంబర్ అయితే ఒకటివ్వాలి. ఈ సమాచారం మొత్తం జనగణన అవసరాల కోసమే ఉపయోగించబడుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అయితే కాదని ముందుగానే మనకి గవర్నమెంట్ అయితే తెలపడం జరిగింది. ఇకపోతే ఏపీలో గనక ఈ జనగణన అడ్డుకుంటే జైలు శిక్ష. ఎవరైనా సరే ఈ జనగణనకు సంబంధించి ఒక వ్యక్తి మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ మనం వాళ్ళతో ఇర్రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించి మనం డీటెయిల్స్ అనేది చెప్పకుండా ఏదైనా సరే హరాస్మెంట్ చేస్తే ఈ యొక్క సర్వే నిర్దేశం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సర్వే కాబట్టి కేసు నమోదు చేసి దానికి కూడా ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి ఎవరు అధికారులకు ఇర్రెస్పాన్సిబిలిటీగా గానీ విధులకు అడ్డంకిగా కలగకుండా వాళ్ళు వచ్చినప్పుడు మన డీటెయిల్స్ అనేది మనం చెప్పేసి మన యొక్క సర్వే కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అండి. ఇకపోతే డిజిటల్ కన్స్టిట్యూషన్ ఎందుకు ఇది చాలా ముఖ్యం? ప్రభుత్వ పథకాలు గాని, ఇకపోతే భవిష్యత్తులో రిజర్వేషన్‌లు, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి. సో, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ హౌసింగ్ సంబంధించి ఎందుకు తీసుకుంటుందంటే క్లారిటీగా చెప్తున్నా వినండి. సపోజ్ ఇప్పుడు కేంద్రం 1,00,000 బిల్డింగ్స్ వదిలినట్టయితే 10 రాష్ట్రాలు ఉన్నట్టయితే 10 రాష్ట్రాలలో మనకి క్లారిటీగా చూసుకున్నట్టయితే ఇంకా ఎంతమంది సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉన్నారు. వీళ్ళ డేటా అంతా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో, ఇంకా మనకి 1,00,000 మందిలో ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఒక 50,000 మంది ఇంకా ఇల్లు లేదు బాడిగింట్లో ఉన్నారు. సో, ఇంకొక 50,000 మందికి మనకి ఎక్స్‌ట్రా బిల్డింగ్స్ అనేవి శాంక్షన్ చేయాలి. సో, కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేద్దాం నెక్స్ట్ ఇయర్. ఈ 50,000 మంది కూడా సొంత ఇల్లు కట్టుకుంటారు అని క్లారిటీగా మనకి గవర్నమెంట్ యొక్క డీటెయిల్స్ అనేది డేటా సేకరిస్తుంది. ఇకపోతే మనకి ఇందులో సంబంధించి సర్వే అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే తొలి దశ అయితే ఏప్రిల్ 1 నుంచి అయితే ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఈ జనగణనతో పాటు కులగణన సర్వే కూడా జరగడం జరుగుతుంది. కులగణన అంటే మన యొక్క క్యాస్ట్‌కు సంబంధించండి. సో, మొత్తం ఇది డిజిటల్‌గానే జరగడం జరుగుతుంది. ఇప్పుడు
ఇన్‌కేస్ ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధించే అవకాశం ఉందనైతే ఇవ్వడం జరిగింది. ఇన్‌కేస్ ఈ కులగణనకు సంబంధించి మేము సమగ్ర సమాచారం తెలుసుకుంటాము అంటే సింపుల్ గాయ్స్ మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో మన యొక్క వెబ్‌సైట్ లింక్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఆ వెబ్‌సైట్ లింక్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క సర్వేకి సంబంధించి సమగ్ర సమాచారం అయితే మీ మొబైల్‌లో మీరే తెలుసుకోండి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మన యొక్క డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ రూపంలో అయితే నేను అందించాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీరు కామెంట్ చేయకపోతే ఎక్కడి నుంచి చూస్తున్నారు ఆంధ్రానా, తెలంగాణ కామెంట్ చేయండి. వీడియో ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.